అందరికీ నమస్తే. ఇది ఏందో తెలుసు కదా, కుర్కురే. కాకపోతే ఇది మసాలా మంచ్. ఇదేమో ఇది కూడా కుర్కురేనే, చిల్లీ చట్కా. ఏంది ఈ కుర్కురే తిప్పలేంది? కుర్కురేకి వచ్చిన కష్టం ఏంటంటే, మన గవర్నమెంట్ మొన్న మాగనూరులో 30 మందికి సేమ్ మళ్ళీ ఫుడ్ పాయిజన్ అయింది, కడుపు నొప్పి, అదంతా మనం చూసినాం కదా. ఆ పిల్లలను భుజాన్ని ఎత్తుకొని పోయిన విజువల్స్ కూడా మనం చూసినాము. దాని మీద హైకోర్టు సీరియస్ అయింది. అసలు రోజు ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుంది, ఏమవుతుంది? మాగనూరులో 4 రోజుల గ్యాప్లో 2 సార్లు ఫుడ్ పాయిజన్ ఎందుకు అయింది? అంతకన్నా ముందు 4 రోజుల ముందే కదా 100 మందికి ఫుడ్ పాయిజన్ అయింది. సేమ్ స్కూల్ మధ్యాహ్న భోజనం, అది గురుకుల హాస్టల్ కాదు, మధ్యాహ్న భోజనం. మధ్యాహ్నం పూట మిడ్ డే మీల్స్ పెడుతుంది కదా గవర్నమెంట్, దానికి సంబంధించింది. అంటే గవర్నమెంట్ ఏం రిప్లై ఇచ్చింది తెలుసా కోర్టుకు? అఫీషియల్గా చెప్పింది. ఏమని? అడిషనల్ అడ్వకేట్ జనరల్ చెప్పిండు, కురుకురే తినడం వల్ల, పిల్లలు కురుకురే తినడం వల్ల అస్వస్థకు గురైనరు. అంటే కడుపులో నొప్పి వచ్చింది, వాళ్ళకి మోషన్స్, అదంతా కూడా కురుకురే వల్ల వచ్చిందని అఫీషియల్గా చెప్పింది ప్రభుత్వం కోర్టుకు. మరి అఫీషియల్గా చెప్పినప్పుడు ఈ కురుకురేని బ్యాన్ చేయాలి కదా. కురుకురే తినడం వల్ల అట్లా అయిందన్నప్పుడు ఇది ప్రాణహాని అని కదా అర్థం. ప్రాణహాని అయ్యే పదార్థాలు ఏదైనా కూడా గవర్నమెంట్ బ్యాన్ చేయాలి కదా. మరి ఇప్పటి వరకు దీనికి సంబంధించిన బ్యాన్ చేసే ప్రక్రియ మన స్టార్ట్ అయిందా? పోనీ ఈ కంపెనీ వాళ్ళకి ఏమైనా నోటీసులు ఇచ్చిందా ప్రభుత్వం, మీ కురుకురే తినడం వల్ల మా పిల్లలకు కడుపు నొప్పి వచ్చిందని? పోనీ ఆ ఊర్లో, ఆ మాగనూరులో కొన్ని షాప్స్ ఉన్నాయి, 15-16 షాప్స్ ఊర్లో ఉంటాయి కదా, చిన్న చిన్న కిరాణా షాపులు ఊర్లో పెట్టుకుంటారు కదా. ఒక బేకరీ ఉందంట. మరి ఎక్కడ ఎన్ని కురుకురేలు సీజ్ చేసిండ్రు, ఏ షాపుకు పోయి ఎన్ని కురుకురేలు సీజ్ చేసిండ్రు, ఏ బేకరీలో పోయి ఎన్ని కురుకురేలు సీజ్ చేసిండ్రు ఇప్పటి వరకు? అవి ఏమన్నా ఫుడ్ షాంపిల్స్, ఈ షాంపిల్స్ ఏమన్నా ల్యాబొరేటరీకి పంపించిండ్రా టెస్ట్ల కోసం? కురుకురే మరి దీనిలో ఏం విష పదార్థాలు ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా? పిల్లలు కడుపు నొప్పికి ఇది ప్రధాన కారణం అని మీరు చెప్పినారు, బాధ్యత విడిచి. అంటే మీరు ఇప్పటికే దీన్ని ల్యాబ్కు పంపించాలి, దీన్ని బ్యాన్ చేయాలి, ఈ కంపెనీ మీద కేసు పెట్టాలి. ఒక మాగనూరులో కాదు, అన్ని ఊర్లో దొరుకుతుంది. ఇది ఇయ్యాల కాదు. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే కురుకురే దొరికింది, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కురుకురే దొరికింది. ఎప్పటి నుంచో ఉన్నది కదా కురుకురే, ఇయ్యాలి, కొత్తగా ఏం లేదు కదా. మరి ఆ కురుకురే మీద వేసి చేతులు దులుపుకొని కోర్టు కూడా తప్పుదో పట్టించే విధంగా, ప్రజలను అందరినీ తప్పుదో పట్టించే విధంగా కురుకురే తినడం వల్ల అయింది, మా ఫుడ్ తినడం వల్ల కాదని మీరు చెప్తే, మరి అంతకుముందు 100 మందికి అయింది కదా, ఆ 100 మందికి అయింది కూడా కురుకురేనేనా? మరి చనిపోయారు కదా, వాంకిడి దగ్గర చనిపోయాయి ఆ పిల్లగాడు, ఆ అమ్మాయి చనిపోయింది. అమ్మాయి చనిపోయినప్పుడు మరి దాన్ని కూడా కురుకురేనే ప్రాబ్లమా? జనం హెల్త్కు ఏదైతే ఎఫెక్ట్ ఉంటుందో దాన్ని ప్రభుత్వం బ్యాన్ చేయాలి. మొన్న రీసెంట్గా మనం చూసినాం, ఏడా బంజారా హిల్స్లో ఓ మార్కెట్లో అందరూ మయోనైజ్ అంటే గుడ్డుతో వేస్తారు. మనకు మయోనైజ్ అంటే హైదరాబాద్లో బాగా తెలుసు, పల్లెటూరులో కొద్దిగా మనకు దొరకకపోవచ్చు. ఇది మయోనైజ్ అంటే ఇంకో చికెన్ ఇట్లా వేడి చేసి కాల్చి దాని పక్కన చిన్న వెన్న టైప్ ఉంటుంది, అది గుడ్డుతో తయారు చేస్తారు, గుడ్డు పచ్చి గుడ్డుతో తయారు చేస్తారు. ఇది తినడం వల్ల ఒక ఆమె చనిపోయింది. అదేదో ఢిల్లీ మయోనైజ్ అని చెప్పి అమ్మిర్రంట. మార్కెట్ ఎట్లా ఉంటుంది, టెంపరీగా పెడతారు, తీసేస్తారు. అట్లాంటి తిని ఆమె చనిపోయింది, ఒక మహిళ చనిపోతే గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఎక్కడ తెలంగాణలో ఈ మైనస్ అమ్మొద్దు, ఎవరు తినొద్దు అని. మరి ఇప్పుడు కురుకురే కాడికి వచ్చే వరకు ఏమైంది? మరి కురుకురేని కూడా దాన్ని బ్యాన్ చేసినప్పుడు కురుకురేని కూడా బ్యాన్ చేయాలి కదా. అంటే అక్కడ ఒరిజినల్ అక్కడ దాన్ని ల్యాబొరేటరీకి పంపించారు, ఆ మైనస్ను పంపించి ఇది హాని ప్రమాదం, ఇది ప్రాణాలు తీస్తుంది అని చెప్పి చేసింది. మళ్ళీ కురుకురే మీద ఎందుకు మీకు కనికరం? మీరు ఇప్పటిదాకా దీన్ని బ్యాన్ చేయలేదంటే, ఇప్పటిదాకా దీన్ని ల్యాబొరేటరీకి పంపలేదంటే వాళ్ళ అస్వస్థతకు కురుకురే కారణం కాదు, మీ చాదగంతనం. దాన్ని ఒప్పుకోలేక ఈ కురుకురే మీద వేసిరని అర్థమైంది. ఎందుకంటే కురుకురే మాట్లాడదు కదా. కురుకురే కూడా నోరు వస్తే ఖచ్చితంగా చెప్తుండే, అసలు కురుకురే తినలే, కురుకురే నన్ను తినలేదు ఎవరు, అసలు నాది ఎప్పటి నుంచో ఉన్నా, నేను చాలామంది తిన్నా, నేను ఎవరికి హాని చేయలేదని చెప్పుకుంటుండే. ఇది గవర్నమెంట్ చిత్తశుద్ధి ఏందనేది ఈ కురుకురే విషయంలో అర్థమైంది. కోర్టులనే మీరు ఇట్లాంటి సిల్లీ కామెంట్స్ చేసిండ్రంటే ఇంకా బయటకు వచ్చినా కూడా చాలామంది మాట్లాడింది కదా. ఇప్పుడు బీఆర్ఎస్ అంటున్నారు, కొత్తగా బీఆర్ఎస్ఏ కుట్ర చేసిందంట. బీఆర్ఎస్ ఏ పార్టీ అయినా సరే ప్రభుత్వం బదనాం చేయాలంటే ఇంత సిల్లీగా చేయదు. ఈ వీళ్ళు మాట్లాడే మాటలే సిల్లీగా ఉన్నాయి, మంత్రులు మాట్లాడే మాటలు సిల్లీగా ఉన్నాయి. సీతక్క ఒకలాగా మాట్లాడుతుంది, పొన్నం ప్రభాకర్ ఒకలాగా మాట్లాడతాడు, జీవన్ రెడ్డి పోయేమో ఇంత ఉడకని అన్నం పెడితే కడుపులో నొప్పి లేవదా అని ఆయన మాట్లాడాడు. మా చిన్నారెడ్డి ఏమో కడగని గిన్నెలు సరిగా కడగకపోవడంతో అయిందని చెప్పిండు. తీసుకొచ్చి లాస్ట్ కురుకురే కాడ ఆపిరు, కోర్టు కాడ. మరి కోర్టు అన్న సీరియస్గా తీసుకుని కురుకురేని బ్యాన్ చేస్తే వీళ్ళ బండారం బయటపడుతుంది. ఎనీవే, మీకు అందరికీ తెలుసు ఈ కురుకురేలు కొత్తగా ఇవ్వాలేం లేవు, మన చిన్నప్పుడు కూడా తిన్నాం, ఇప్పుడు మనలో పెద్దోళ్ళు కూడా తింటారు కురుకురేలు. కానీ కురుకురే మీద వేసి
పిల్లల అస్వస్థతకు కురుకురేనే కారణం. కురుకురేనే కారణమైనప్పుడు మయోనైజ్ లాగానే దీన్ని కూడా ఎందుకు బ్యాన్ చేయలేదు ప్రభుత్వం సమాధానం చెప్పాలి జనాలకి. లేకపోతే తింటూనే ఉంటారు కదా రోజు. అన్ని ఊర్లో దొరుకుతుంది, హైదరాబాద్ దొరుకుతుంది, పల్లెటూరులో దొరుకుతుంది, ప్రతి ఊర్లో దొరుకుతుంది, పక్క రాష్ట్రాలు దొరుకుతుంది, దేశం మొత్తం దొరుకుతుంది నాకు తెలిసి కురుకురే. మరి ఏ స్టేట్‌లో కూడా కురుకురే తిని ఎవరికీ ఏం కాలేదంట. ఇక్కడ మాత్రం తెలంగాణలో మాత్రం అయిందంట. అది కూడా మా జిల్లాలోనే మాగనూరు దగ్గర అయిందంట. మీరు ఏం చెప్తారు? దీనికి ఏం సమాధానం ఇస్తారో ఇక కోర్టుకే సమాధానం చెప్పిన వాళ్ళు బయటికి అంతకన్నా ఎక్కువ మీరు లాజిక్ ఏం మాట్లాడలేరు, లాజిక్ ఏం చెప్పలేరు. బట్ జనం గుర్తించాలి. ఇలా కురుకురే లాజిక్‌ను జనం ఆలోచించాలి. కురుకురే తినడం వల్ల పిల్లలకు 30 మంది పిల్లలకు అస్వస్థతకు గురైందని వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. మరి దీని మీద చర్యలు తీసుకొని నిజంగానే దీనిలో విష పదార్థాలున్నాయి, ప్రాణాంతక ఔషధాలు దీనిలో ఏముంటాయి? కెమికల్స్ ఉన్నాయంటే ఓకే. మాట్లాడదాం. అప్పుడు కంపెనీ బ్యాన్ చేయొచ్చు. మరి జనాలకి ఎవరికి చెప్పకుండా కోర్టుకు మాత్రమే ఎందుకు చెప్పింది ప్రభుత్వం అనేది కూడా ఆలోచించదగ్గ విషయమే. ఎనీవే కురుకురు మీదేసి తప్పించుకుందామని మొత్తం ప్రభుత్వం అంతా అనుకున్నది. ఆ కురుకురే సైడ్ ట్రాక్ పట్టగానే కోర్టులో కురుకురే అయిపోయినారు, బయటకు వచ్చి బీఆర్ఎస్ అని చెప్తున్నారు. ఇది వీళ్ళ అసలు రంగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.